తర్వాతనే రైతుల కష్టాలు జరిగినాయి. గతంలో లేని రకంగా కరెంటు కష్టాలని, నీళ్ల కష్టాలని, కొనుగోలు కూడా దళాల పాలు వాడుకుంటా పండిన వడ్లని కూడా మన కళ్ళాలకే ప్రభుత్వం వచ్చి వడ్లు కొనేటట్టుగా చేసి అంత గొప్పగా రైతును ఒక రాజుగా చూడాలని గొప్ప ఆశయంతో మనందరికీ ఎంతో గొప్ప చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఆ రైతులు ఎంత మంచిగా ఉండేది. ఈరోజు ఎన్నడూ గతంలో రైతులకు ఖాతా కావాలంటే బ్యాంకుకు భూమి కుదబెట్టి బ్యాంక్ అకౌంట్ అప్పు తీసుకునేది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత రైతు బంధు కోసం అకౌంట్లు ఓపెన్ చేసుకున్నాం. పెట్టుబడి శాఖ అకౌంట్లలో అమౌంట్ పడతాయి. అంత గొప్పగా మన గురించి ఆలోచించడు. అకాల మరణం చేత ఒక రైతు ఏ కారణం చేత అయినా చనిపోతే కూడా ఆ కుటుంబం అబాసు పాలు కావద్దు, రోడ్డు మీద పడొద్దని చెప్పి రైతు బీమా పెట్టి 5 లక్షల రూపాయలు ఇచ్చిన గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. మళ్ళీ రైతులందరికీ కూడా రైతు వేదికలు, గ్రామాలలో రైతు వేదికలు పెట్టి రైతులంతా కూడా సంఘటితంగా ఉండాలి అని చెప్పి రైతుల కోసం ఆలోచన నాయకుడు మన కేసీఆర్ గారు. అలా రైతులని కాపాడుకున్నాం. కానీ ఈరోజు రైతులకు మాయమాటలు చెప్పి అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోయి అన్ని అబద్ధాలు ఇంకా రేపు 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 అనుకుంటూ అబద్ధాలకు రైతులని గోస ఇస్తున్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనందరం కూడా నిలదీసే అవసరం ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నిలదీయాల గ్రామాలలో మీరు చెప్పిన మాటలు ఏంది, చేస్తున్న పని ఏంది, ఇలా మీ మాటలు చెప్పి అబద్ధాలు ఆడే మీరు అధికారంలోకి వచ్చారు. మేము తప్పు చేసామని ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఒక్కరి ముఖంలో కూడా కళ లేదు, నవ్వు లేదు. అన్యాయం జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది అని ప్రతి ముఖంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం బాధపడుతున్న సందర్భం. వీళ్ళందరినీ ఓదార్పుగా మేమున్నామని ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతు మహాధరణ కార్యక్రమం కేటీఆర్ గారికి అందరం కూడా స్వాగతం వచ్చిన అందరికీ మళ్ళొకసారి నమస్కారాలతో జై తెలంగాణ.